రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయన టీం, భారత ప్రధాని నరేంద్ర మోదీ, మన ఇండియా టీం అంటే మంత్రులు వీళ్ళందరూ. సో నిన్న పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనబడుతున్నది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగిన భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో చర్చలు జరుపుతున్న ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరు దేశాల మంత్రులు, అధికారులు. భారత ఇంధన అవసరాలన్నీ తీరుస్తాం, అంతరాయం లేకుండా చమురు సరఫరా చేస్తాం, కూడంకుళం అణు విద్యుత్ ప్లాంటుకు సహకరిస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీలు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో 23వ శిఖరాగ్ర సమావేశం. భారత్ రష్యా మధ్య 5 ఏళ్ల వ్యవధికి ఆర్థిక ఒప్పందం అట. రాబోయే 5 సంవత్సరాలకి ఫైనాన్షియల్ ఒప్పందం జరిగిందట. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్, రక్షణ, ఆరోగ్యం, షిప్పింగ్ తదితర 16 ఒప్పందాలు జరిగినాయట. ఉక్రెయిన్తో శాంతియుత ముగింపు మోదీ సూచించిన ఉక్రెయిన్తో శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉందని. భారత్ రష్యా స్నేహం ఒడిదుడుకులను తట్టుకొని ధృవతారగా నిలిచిందని వెల్లడి. చర్చల తర్వాత మోదీ పుతిన్ మీడియా సమావేశం. రాష్ట్రపతి భవన్లో విందు. స్వదేశానికి బయలుదేరిన పుతిన్. విందుకు శశి థరూర్, రాహుల్ ఖర్గేలకు అందని ఆహ్వానమట. భారతదేశానికి రష్యా నమ్మకమైన ఇంధన సరఫరాదారుగా ఇక ముందు కూడా కొనసాగుతుందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హామీ ఇచ్చారు. భారత్కు అంతరాయం లేకుండా చమురు, గ్యాస్, బొగ్గు వంటి అవసరమైన అన్ని రకాల ఇంధనాలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. భారత టూర్కు వచ్చిన పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో చర్చలు జరిపారు. భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ఇద్దరు నేతలు 2 దేశాల మధ్య ఆర్థిక, ఇంధన సహకారంతో పాటు అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. భారత్ రష్యా బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొని పలు అంశాలపైన మాట్లాడారు. భారత ఉత్పత్తులకు రష్యా మార్కెట్ను మరింతగా తెరుస్తామని ఈ సందర్భంగా పుతిన్ ప్రకటించారు. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలో ఉన్న 4 యూనిట్లను త్వరలో వినియోగంలోకి తెచ్చేందుకు సహకారం అందిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. ఇట్లా కొన్ని కీలకమైన నిర్ణయాలు 2 దేశాల అధినేతలు తీసుకున్నట్టు కనబడుతున్నది. ఏ దేశము ఒంటరి కాదు, రష్యాతో వాణిజ్యం వద్దని అమెరికా, యూరప్ ఒత్తిడి పెంచుతున్నాయి. అయినప్పటికీ భారతదేశంలో పుతిన్ పర్యటించిండు. ఇది ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపింది. చైనా మీడియాలో కథనాలు వచ్చినాయట. ఇప్పుడు ట్రంప్ గొడవంతేంది మన దేశంతో, మన దేశం మీద పెద్ద ఎత్తున దాదాపు 25%, 50% ట్యాక్స్ వేయడానికి కారణం ఏంటి? ఏ ఇంధనం గురించి అయితే నిన్న చర్చలు జరిగినాయో మేజర్గా ఈ అంశం మీదనే చర్చ జరిగింది. మీరు రష్యాతో చమురు కొనుగోలు చేయడం ఆపండి అన్నది ట్రంప్ డిమాండ్. మీరు ఆపితేనే ఇక్కడ ట్యాక్సులు ఇంకేమన్నా ఆలోచిస్తాం తప్ప మీరు రష్యాతో ఆపకపోతే మర్యాదగా ఉండదని మనల్ని బెదిరిస్తున్నాడు. సో భారతదేశం కూడా చాలా తెలివిగా ఏకంగా రష్యా అధ్యక్షుడు భారత టూర్ను చేపట్టేలా ట్రంప్ ఏ అంశం మీదనైతే మాట్లాడిండో అదే అంశం మీద ఇక్కడ చర్చ పెట్టింది. మరి వాట్ నెక్స్ట్ ఏం మాట్లాడతాడన్నది చూడాలి. దీని మీద చైనా కూడా స్పందించింది. సో ఏ దేశము ఒంటరి కాదు, రష్యాతో సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలని అమెరికా అండ్ యూరప్ దేశాలు ఒత్తిళ్లు పెట్టినా కూడా సో వాళ్ళు ముందుకే వెళ్ళారు. ఇది ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది అని. సో మనకి భారతదేశానికి రష్యా ఎప్పటి నుంచో దశాబ్దాలుగా మిత్రదేశంగా కొనసాగుతున్నది. భారత ఆ మైత్రిని కంటిన్యూ చేస్తున్నది. పుతిన్కు భగవద్గీత ఇచ్చిరట. రష్యన్ భాషలోకి అనువదించిన గ్రంథాన్ని బహుకరించిన మోదీ పాలరాతి చదరంగాన్ని కూడా దాన్ని కూడా ఇచ్చిండట.